హాయ్ అండి. నేను ఇవాళ గుళ్ళో పులిహార చేస్తారు కదా, అలాగే సేమ్ పులిహార చేసి చూపిస్తాను. మీరందరూ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయటం లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, పోపు ధనియాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మిరియాలు, మిరపకాయ, కరివేపాకు. ఇది పులిహారకి. చింతపండు. ఇదేమో పోపు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరకాయలు, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇది పోపు పెడతాను. పల్లీలు. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పోస్తాను. కడిగేసి చూపిస్తాను. ఇప్పుడు ఇగో కడిగేసాను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు. మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయటం లేదు. చెయ్యండి. చూడండి, ఇది ఉడికించేస్తాను అన్నం. ఇప్పుడు నేను ధనియాలు, మిరియాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మిరపకాయలు, చింతపండు ఇవన్నీ వేచి పొడి కొట్టి, ఇన్ని నువ్వులు వేచి పొడి కొట్టి చూపిస్తాను. ఇది పులిహోరలో వేయాలి. గుళ్ళో తింటాం కదా, సేమ్ అలాగే వస్తుంది పులిహోర. చాలా బాగుంటుంది పులిహోర. ఇంత చిన్న నిమ్మకాయ అంత గ్లాసుకి నిమ్మకాయ అంత చింతపండు అండి. శుభ్రం చేసేసి ఉంచాలి. ఇగో చూడండి, ఇవన్నీ వేచాను ఇప్పుడు పొడి కొట్టడానికి. ఇవి తీసేసాక ఇందులోనే పొడిగా కొంచెం చింతపండు కూడా వేచేస్తాను. వేచేసి చూపిస్తాను, పొడి కొడతాను. ఇందులోనే కొంచెం చింతపండు వేసి వేచేస్తాను. ఇక చింతపండు ఒక్క నిమిషం ఇలా వేడి మూకుల్లోనే వేసేసి తీసేసాను. ఇక తీసాను కదా, ఈ పొడి కొడతాను. చాలా బాగుంటుందండి పులిహోర. పొడి సేమ్ గుళ్ళో పులిహోర లాగే ఉంటుంది. ఎంత టేస్ట్గా ఉంటుందో. కమ్మగా అన్నీ తగులుతుంటాయి. మెంతులు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. ఇక చూడండి, ఇప్పుడు ఇది పల్లీలు కొంచెం నూనె వేసి పల్లీలు వేగనిస్తాను. ఒక 2 నిమిషాలు పట్టులు ఆడుతుంది కదా. వేగాక అప్పుడు శనగపప్పు, మినపప్పు, మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేయము, పోపు ఆవాలు వేస్తాం. ఇవన్నీ వేసి వేచుతాను, చూపిస్తాను మీకు. ఇక పల్లీలు వేగుతున్నాయి కదా. ఇప్పుడు కొంచెం శనగపప్పు వేసాను, మినప్పప్పు, పచ్చిమిరపకాయలు వేస్తాను, ఆవాలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంత ఇంగువ అన్నీ వేసేయాలి. ఇవి కొంచెం వేగినాక పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తాను. ఇక పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేసి, ఇక చూడండి, ఇది వేచాను కదా, నేను చింతపండు కూడా వేచాను. ఇప్పుడు ఇది పొడి కొడతాను. ఇందులోని కొంచెం గడ్డ ఉప్పు వేస్తాను. ఇలాగా గడ్డ ఉప్పే బాగుంటుంది. కొంచెం పసుపు, ఇగో పసుపు, నువ్వులు అన్నీ వేసాను కదా. చాలా బాగుంటుందండి. చేసి చూడండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయటం లేదు ఎవరును. సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇప్పుడు ఇది పొడి కొట్టేస్తాను. ఎలా ఉందో కమెంట్లో చెప్పండి చూసాను. ఇప్పుడు మిక్సీలో ఇది చల్లారిపోయింది కదా, పొడి కొడతాను. పొడి కొట్టి చూపిస్తాను. ఈలోపు పోపు వేగుతున్నది, పొడి అయిపోతుంది. అన్నం కూడా పెట్టేసాను. ఇక పొడి కొట్టేసాను కదా. ఈ పొడి మీరు ఇలాగే అన్నం వండుకొని కూడా వెంటనే అన్నం మిగిలిపోయినా అలా కూడా కలుపుకొని ఉంచదు. లేకపోతే ఎక్కువగా పొడి కొట్టేసి ఉంచుకోవచ్చు. 6 నెలల దాకా పాడవదండి ఈ పొడి. ఇప్పుడు శ్రావణ మాసం కదా, కొట్టేసుకొని ఉంచుకొని కూడా అలా చేసుకోవచ్చు. ఇక చూడండి, అన్నం ఉడికింది కదా, చల్లారిపోయింది. ఈ పొడి వేసి ముందు కింద మీద అట్లా కడుతూ శుభ్రంగా కలుపుతాను. ఇందులోనే ఉప్పు అన్నీ వేసాను, పసుపు అన్నీ వేసాం కదా. అన్నం చల్లారింది. ఇప్పుడు పైకి కిందకి శుభ్రం కలపాలి.
కలిపిన తర్వాత ఇదంతా పొడి ఆ అన్నంలో ఉన్న నీరు ఏమైనా కొంచెం తడి ఉంటే ఆరేటట్టుగా ఈ పొడి లాగేస్తుంది. ఆ తర్వాత మనం పులిహార పొడి వేయాలి, పులిహార పోపు వేయాలి. ఇందులో నేను కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టాను కదా, ఇప్పుడు కరివేపాకు పోపులో కూడా వేస్తాం. తింటూ ఉంటే కరివేపాకు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, నువ్వులు ఈ పొడి ఇందులో ఉన్నాయి కదా, అవన్నీ తగులుతూ చాలా బాగుంటాయండి. మనకి తిరుపతిలో ఇస్తారు కదా, గుడిలో ఇస్తారు కదా ప్రసాదం, సేమ్ అలాగే ఉంటుంది ఇది. చూడండి పోపు, పులిహార పోపే భలేగా ఉంటుంది, చాలా బాగుంటుంది పోపు. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ వేసాను. ఇప్పుడు శుభ్రంగా కింద కలిపేసుకోవాలి, కింద పైన లోజుగా కలపాలి. ఇప్పుడు మనం చింతపండు మగ్గు తీసి అవన్నీ ఏం అక్కర్లేదండి, ఇలా పొడి కొట్టేసి అన్నం వండిస్తే ఇలా పెట్టేసుకోవచ్చు. చూడండి ఇలా కింద పైన శుభ్రంగా కలిపేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నైవేద్యానికి కూడా పనికొస్తాయి. వచ్చేది శ్రావణ మాసం, చాలా రుచిగా ఉంటుంది పులిహార. మీరు చేసాక చెప్పండి ఎలా ఉందో, కమెంట్లో చెప్పండి ఎలా ఉందో. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, చెయ్యండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి పులిహార. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా చేయండి సబ్స్క్రైబ్.